శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 4వ అధ్యాయం. వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషం కలుగుచున్నది. వినుము. నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచు పాత్రలో భుజించుట, కంచు పాత్ర కాక మరి ఒక పాత్రలో భుజింపవలనని నారదుని ఉద్దేశము కాదు. వ్రతమును ఆచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు. అరటి ఆకు, విస్తారాకు, తామరాకు మున్నగు ఆకుల యందు భుజింపవలనని నారదుని అభిప్రాయము. ధనవంతులు బంగారు వెండి పాత్రలలోను, సామాన్యులు కంచు పాత్రలలోను ప్రాతకాలమున వెనకటి దినములలో భుజించెడివారు. మంచముపై పరుండుట, గృహ స్నానము, నిషిద్ధములైన ఆహారములను, ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను 8 వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు. అనగా పగటి యందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ మాసమున కూర్చుండబెట్టి వానిని శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నీయు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నది తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకుల యందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాత జన్మయందు కంచెర గాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడైయుండి దృఢ శరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహ స్నానము చేసినచో నీచ జన్మనందును. వైశాఖమున బహిస్నానము అనగా నదీ తటాకాదులలో చేయనివాడు 100 మార్లు శునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖ మాసమున గడిపిన వాడు పిశాచమయ్యుండును. వైశాఖ మాస వ్రతం ఆచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోబి అయి జలమును అన్నమును దానము చేయని వాడు పాప దుఃఖములనెట్లు పోగొట్టుకొనలేడనే భావము. శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానమును ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానమును ఆచరించినచో 7 జన్మలలో చేసిన పాపములను పోవును. జాహ్నవి, వృద్ధగంగా, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అని గంగా నది 7 విధములుగా ప్రవహించి సప్త గంగలుగా ప్రసిద్ధి నందినది. అట్టి సప్త గంగలలో ప్రాతకాల స్నానమున వైశాఖమున చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమున గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము. క్షీరము కంటే పెరుగు ఉత్తమము. పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలో కార్తీక మాసం ఉత్తమము. కార్తీకము కంటే మాఘమాసము ఉత్తమము.
మాఘము కంటే వైశాఖ మాసము ఉత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను, దరిద్రుడైనను యథాశక్తి వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానమియ్యవలెను. కందమూలములు, పండ్లు, వ్రేళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వానిని ఇచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మ మున్నగు దేవతలంతటి వారికిని ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు. దానము చేయని వాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపములను ఆచరించును. అందుచే నరకమునందును. కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలెను. ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో వాని జీవితమంతయు వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమనుభావము. స్త్రీ సౌందర్యవతి అయినను, గుణవంతురాలైనను, భర్త కలిగి ఉన్నదైనను, భర్తను ప్రేమించుచు భర్త ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో ఎన్ని లాభములున్నను వృద్ధురాలని ఎరుగుము. అనగా సర్వ శుభ లాభములను అంది యువతులను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు, వ్యర్థములని భావము. గుణములెన్నియున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వర్తనము లేనన్నిటినీ చేసినను వైశాఖ మాస వ్రతమును చేయనిచో అన్నియు వ్యర్థములగును సుమా. శాక సూపాదులు ఎంత ఉత్తమములైనను, ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములు చేసినను అవి అన్నియు వ్యర్థములే అగును సుమా. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే ఎన్ని సత్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరించవలెను. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు, తపము, యజ్ఞములు, దానము, హోమము మున్నగు వానిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలము అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వాని కంటే వీనిని ఫలములు చేయును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నానం మాత్రముననే సర్వదోషములు నశింపజేసి కొన్ని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థింపవలెను. మధుసూదన దేవేశ వైశాఖే మేష గౌరవౌ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యమునియ్యవలెను. వైశాఖే మేషగే భవనౌ ప్రాతః స్నానపరాయణః అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహేణ మధుసూదనః. గంగాయా సరితత్సర్వ తీర్థాని చహ్రదాచయే ప్రగృహీత మయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదత. వృషభ పాపీనాం శాస్తాత్వం యమ సమదర్శనః గృహానర్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలను. పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణువు కథను వినవలెను, చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు
భూలోకవాసులైనను, స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను ఎచటను వారికి కష్టము కలగదు. వారికి గర్భవాసము, స్తన్యపానము కలగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్ కథలను వినని వారును, స్నానము దానము చేయని వారును నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు. కానీ వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడైయుండి తన శరీరము తన ఆధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడ వేలున్నను స్నానమాడక నాలుక తన ఆధీనములో నుండి హరి అను 2 అక్షరములను పలకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుట మున్నగు లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపని వాడు పంది జన్మనెత్తును. పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీ దళములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథా శ్రవణము దానము చేసిన వారు మరుజన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగనముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా. వైశాఖ పురాణము 4వ అధ్యాయము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.